విశాఖ సిఐ సదస్సులో రేమాండ్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైని, ఆ సంస్థ కార్పొరేట్ డెవలప్మెంట్ హెడ్ జతిన్ ఖన్నా, మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. 1201 కోటి పెట్టుబడులతో రాష్ట్రంలో 3 ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్. సిల్వర్ పార్క్ అపెరెల్, జేకే మైని గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, జేకే మైని గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. రాప్తాడులో 497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అపెరెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ను ఏర్పాటు చేస్తుంది రేమాండ్ గ్రూప్. అనంతపురం జిల్లా గూడిపల్లిలో 441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. టేకులోదు వద్ద 262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్. మొత్తంగా 1200 కోట్ల పెట్టుబడులతో 3 వేర్వేరు పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది రేమాండ్ సంస్థ. The first project including an apparel manufacturing park in Raptadu for an investment of 497.67 crores. The employment that will be created is 1575 jobs. The second product is an auto component manufacturing plant in Gudipalli in Anantapur district for an investment of 441 crores, creating 4096 jobs. Already Kia Motor plant is located in that vicinity. Third project is an aerospace component manufacturing plant worth about 262 crores, capable of creating 900 jobs in Tekulodu in Anantapur district. This will all put together 1202 crores, 6,500 jobs. విశాఖ సిఐ సదస్సులో రేమాండ్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైని, ఆ సంస్థ కార్పొరేట్ డెవలప్మెంట్ హెడ్ జతిన్ ఖన్నా, మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. 1201 కోటి పెట్టుబడులతో రాష్ట్రంలో 3 ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్. సిల్వర్ స్పార్క్ అపెరెల్, జేకే మైని గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, జేకే మైని గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇక రాప్తాడులో 497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అపెరెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ను ఏర్పాటు చేస్తుంది రేమాండ్ గ్రూప్. అనంతపురం జిల్లా గూడిపల్లిలో 441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. టెకోలోదు వద్ద 262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది రేమాండ్ గ్రూప్. మొత్తంగా 1200 కోట్ల పెట్టుబడులతో 3 వేర్వేరు పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించింది రేమాండ్ సంస్థ. వనరులు వినియోగించుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుందని అన్నారు సిఎంబిఎస్ కంపెనీ సీఈఓ నరేష్ కుమార్. విశాఖలో నిర్వహిస్తున్న 2వ రోజు సమ్మిట్ లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని అంటున్న నరేష్ కుమార్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రెండో రోజు సిఐఏ సమ్మిట్ నిన్న జరిగినటువంటి సమ్మిట్లో కూడా చాలా ఆశాజనకమైనటువంటి వాతావరణంలో సమ్మిట్ జరిగిందని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సింబసిస్ సిఈఓ నరేష్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, 2025 సమ్మిట్ ఏదైతే ఉందో సిఐఏ సమ్మిట్ నిన్న జరిగింది, ఈరోజు ప్రారంభం కాబోతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది? మీరు గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా చాలామంది అనుమానంగా ఉంటున్నారు. ఏంటంటే పార్ట్నర్షిప్ సమిట్లో జనరల్గా 15% పెట్టుబడులే గ్రౌండ్ అవుతాయి, మీరేంటి ఇన్ని లక్షల కోట్లు వచ్చేస్తాయి. గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటేనండి, సీఎం గారు నేను చెప్పారు, పార్ట్నర్షిప్ సమిట్ మొదలవ్వక ముందే రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. పార్ట్నర్షిప్ సమిట్ స్టార్ట్ అవ్వకముందే అందులో గూగుల్ 1,30,000 కోట్లు, ఎన్టీపీసీ 1,80,000 కోట్లు, ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేశారు, ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. ఆర్థర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అదో 1,30,000 కోట్లు, దాన్ని కూడా ఆర్థర్ మిట్టల్ గారు ల్యాండ్ డబ్బులు పే చేస్తారు, ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పక్కన ఒక ఫార్మా హబ్. సో ఇంచుమించు ఈ పార్ట్నర్షిప్ సమిట్ స్టార్ట్ అవ్వకముందు
వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటి కూడా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 10 లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ క్లియర్ చేసి 90% ఆఫ్ దెమ్ హ్యావ్ ల్యాండ్ ఆల్సో హ్యాండెడ్ ఓవర్ అండ్ దే పెయిడ్ ద మనీ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ దట్ షోస్ యూ ద సీరియస్నెస్. ఎవరు ఊహించలేరు కదా 1 year బ్యాక్ ఉన్న స్థితికి ఇప్పటికి. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ సమిట్లో మీరు అడిగారు నిన్న ఇవాళ కలిపి 410 MOUలు అండి. 9,76,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్. మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు, ఇవన్నీ వచ్చేస్తాయని. స్టేట్ గవర్నమెంట్ సీఎం గారు చేసిన పని, లోకేష్ గారు చేయవలసిన పని వాళ్ళు చేశారు. 10-15% పక్క రాష్ట్రాల్లో లాక్కెళ్తాం కానీ వాళ్ళ హెల్త్ బాగోపోతాం కానీ బ్యాంక్ ఫైనాన్సింగ్ అవ్వకపోతే వల్ల 10-15 ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అవ్వకపోవచ్చు. కానీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ 70-80% దిస్ విల్ బీ ఏ నేషనల్ రికార్డ్ ఇన్ గ్రౌండింగ్ నెక్స్ట్ 3 to 4 years. ఐఎమ్ నాట్ సేయింగ్ టుమారో అవుద్దని కాదండి. నెక్స్ట్ 4 సంవత్సరాల్లో 70-80% సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ రికార్డ్ని ఆంధ్రప్రదేశ్ విల్ బ్రేక్. మీరు అనుకోవచ్చు ఎలాగవుద్దని. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి 4 మేజర్ పోర్ట్స్ ఉన్నాయండి. అది కాకుండా కొత్తగా 4 పోర్టులు వస్తున్నాయి. ఒకటి మచిలీపట్నం ఒకటి వస్తుంది, ఒకటి రామాయపట్నం ఒకటి వస్తుంది, శ్రీకాకుళం మూలపట్నం వస్తుంది, కాకినాడలో 4 మేజర్ పోర్ట్స్ ఆర్ కమింగ్ అప్. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మన దగ్గర ఉంటున్నారు. 7 న్యూ ఎయిర్పోర్ట్స్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మేబీ ఆ ఎయిర్పోర్ట్స్ ఆపరేషన్ అవుతాక 5 years పట్టొచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ కాక దేర్ ఆర్ 7 న్యూ ఎయిర్పోర్ట్స్ కమింగ్ అప్. 70,000 కోట్ల రూపాయల నేషనల్ రహదారులు NHAI ఈస్ హ్యాపెనింగ్ అండి. మీరు వైజాగ్ రాయ్పూర్ హైవే చూస్తే 4 hours టైం కట్ అయిపోతుందండి. ఆల్రెడీ ఆల్మోస్ట్ 98% వర్క్ అయిపోయింది. ఇట్స్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్. సో నేషనల్ హైవేస్లో, పోర్ట్స్లో, ఎయిర్పోర్ట్స్లో, హైవేస్లో, ఇన్ ఎవ్రీ ఏరియా స్టేట్ గవర్నమెంట్ రైల్వేస్లో 10,000 crores వర్క్స్ ఈ ఇయర్ బడ్జెట్లోనే 10,000 కోట్లు అలొకేట్ చేస్తారండి. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్లో పోలవరం ఈజ్ ఎక్స్పెక్ట్ టు బి కంప్లీట్ ఇన్ 2 years. ఆంధ్రప్రదేశ్ అగ్రిలో ఎన్ని ఇన్వెస్టర్కి ఏం కావాలండి? మీకు పవర్ చీప్కి ఇచ్చి 4 లక్షల కోట్లు రెన్యూబుల్, ల్యాండ్ చీప్కి ఇచ్చి ఇన్సెంటివ్స్ ఏమో APGST రిజిస్ట్రేషన్ రిఫండ్ ఇస్తామని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. సో పవర్, ల్యాండ్, వాటర్ అన్నీ రీజనబుల్గా దొరుకుతున్నప్పుడు అండ్ ఆంధ్రప్రదేశ్లో రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా అగ్రిలో మీ అందరికీ తెలియదు, ఇండియాలో ప్రొవైడ్ చాక్లెట్స్లో కోకో వీ ప్రొడ్యూస్ ద నెంబర్ 1. వీఆర్ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో నెంబర్ 1 ఇన్ కోకో ప్రొడక్షన్ అండి. వీఆర్ నెంబర్ 1 ఇన్ చిల్లీ ప్రొడక్షన్, వీఆర్ నెంబర్ 1 ఇన్ టొమాటో ప్రొడక్షన్, వీఆర్ నెంబర్ 1 ఇన్ ఎగ్ ప్రొడక్షన్, వీఆర్ నెంబర్ 1 ఇన్ ఫిష్, వీఆర్ నెంబర్ 1 ఇన్ ప్రాన్స్, వీఆర్ నెంబర్ 2 ఇన్ ప్యాడీ అండ్ మేజ్, ఇన్ టర్మరిక్ పసుపులో వీఆర్ నెంబర్ 2, క్యాజూ నట్స్లో వీఆర్ నెంబర్ 2, అండ్ ఫ్లవర్స్ జాస్మిన్ ఫ్లారికల్చర్ ఇండియా మొత్తం మీద ఫ్లారికల్చర్ వీఆర్ నెంబర్ 3. ఇవన్నీ కూడా పోలవరం వచ్చిన తర్వాత ఇంకా ల్యాండ్ అగ్రి ల్యాండ్ వచ్చిన తర్వాత దే విల్ డబుల్ త్రిబుల్ అండి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇంకా మనం ఫుల్గా చేయలేదు. చెప్తున్నటువంటి వనరులన్నీ ఏవైతే గతంలో కూడా ఉన్నాయి కానీ అప్పుడు జరిగినటువంటి డెవలప్మెంట్లు ఇవి బయటికి రాలేదు. ఇప్పుడు వెరీ గుడ్. గతంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మైన్స్ ఉన్నాయి, మన దగ్గర గోల్డ్ మైన్స్ ఉన్నాయండి. ఇప్పుడు గోల్డ్ ధర త్రిబుల్ అయింది. సో ఆ మైన్స్ అప్పుడు తవ్వితే వైబుల్ కాదు, ఇప్పుడు తవ్వితే వైబుల్. గతంలో పోర్ట్స్ ఎంటీగా ఉండి ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు కొత్త పోర్ట్స్ 2 ఆపరేషన్లోకి వస్తున్నాయి. గతంలో మనకి ఇంత పవర్ కెపాసిటీ, పవర్ ల్యాండ్ ఇంతకుముందు అలా పెట్టి కూర్చుని వాళ్ళం ఎవరు ఇవ్వలేదు కదా. గతంలో ల్యాండ్ ఉంది, మన దగ్గరే ఉంది. మరి రూపాయికి ఇస్తున్నప్పుడు వస్తున్నారా లేదా? గూగుల్ వచ్చిందా లేదండి? ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు కదా. సో ఇంతకుముందు మన దగ్గర పెట్టుకుని దాచుకుంటే గోల్డ్ మైన్స్ ఆర్ నాట్ వైబుల్ బికాస్ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది. గోల్డ్ మైన్స్ ఆంధ్రప్రదేశ్లో కోహినూర్ డైమండ్ కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిందండి. వీ హ్యావ్ డైమండ్ మైన్స్, వీ హ్యావ్ మైకా మైన్స్, వీ హ్యావ్ మ్యాంగనీస్, వీ హ్యావ్ యురేనియం, వీ హ్యావ్ రేర్ ఎర్త్ మినరల్స్. 270 బ్లాక్స్ ఇంకా ఎక్స్ప్లాయిట్ చేయలేదు. ఇవి ఎక్స్ప్లాయిట్ దట్స్ అగ్రిలో ఇవన్నీ ఉన్నాయి కదా. హై వాల్యూ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఎంటర్ప్రినర్స్ ఎంకరేజ్ చేయాలి కదా. పవర్ మీరు ఎక్కువ పెట్టేశారు ఇంకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, 1 రూపీ పవర్ కన్సెషన్ ఇస్తా అంటున్నారు, పవర్ రేట్స్ తగ్గిస్తామంటున్నారు. మీరు డైరెక్ట్గా కొనుక్కోండి అంటున్నారు. సోలార్ పవర్ 3 రూపాయలు దొరుకుతుంది పవర్, మీరు కొనుక్కోండి మా ఇంటర్ఫరెన్స్ లేకుండా పర్మిషన్ ఇచ్చారు. ఆయన డైరెక్ట్గా లైన్స్ చేసి తీసుకెళ్ళిపోండి అంటున్నారు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ CII సదస్సుల ద్వారా భారతదేశం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంది. ఇందులో భాగంగానే మరోవైపు చూసుకుంటే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కూడా నాయకత్వంలో ఇప్పటికే కొన్ని దేశాలతో ఫ్రీ ట్రేడింగ్ ఒప్పందాలు కూడా చేసుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులు వినియోగించుకోవడంలో గతంలో విఫలమైన నేపథ్యంలో ఆ తప్పు చేయకుండా ఇప్పుడు మళ్ళీ ఏపీలో ఉన్నటువంటి వనరులు సద్వినియోగం చేసుకోవడం వల్ల ఈ పెట్టుబడులన్నీ కూడా వస్తున్నాయని చెప్పి నరేష్ కుమార్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.